జపం చేసుకున్నాడు. ఒక్క మాల జపం చేసేవాడో లేదో పంచముఖాంజనేయ స్వామి ప్రత్యక్షమయ్యాడు ఒక్క మాలకి. అక్కడ పురస్చరణలు ఎన్ని లక్షలు చేసి హోమాలు చేసి తర్పణలు చేస్తే గాని ప్రత్యక్షం కానటువంటి స్వామి ఒక్క మాల తిప్పడంతో గాలవుడికి ప్రత్యక్షమయ్యాడు. ఒక్క మాలతో క్రమంగా అతడు తేజస్సు వచ్చేసింది, మహర్షులకు సమానమైన తేజస్సు వచ్చింది ఆయనకి. ఎదురుగా హనుమంత స్వామి ప్రత్యక్షమయ్యాడు. నీకు సిద్ధి లభించింది అని చెప్పాడు. ఇక్కడ వెంటనే ఒళ్ళు పులకించిపోయి గురువు పాదాల మీద పడ్డాడు. గురువు చెప్పింది చేశాడంతే. ఆయన హనుమత్ సాక్షాత్కారం వేవి ఆయనకు తెలియదు, గురువు చెప్పింది చేశాడు అచంచలమైన శ్రద్ధతో. అప్పుడు నీకు మంత్రసిద్ధి లభించిందయ్యా, నాకే ఆశ్చర్యం ఉంది. లక్షలు జపం చేసి పురస్చరణ చేసిన వాళ్ళు కొందరు సిద్ధులు పొందుతారు, కొన్ని సిద్ధులు. కానీ సాక్షాత్కార సిద్ధి అంత తేలిగ్గా రాదు. మంత్రసిద్ధి వేరు, సాక్షాత్కార సిద్ధి వేరు. సాక్షాత్కారం అంత తేలిక కాదు. నీకు సాక్షాత్కార సిద్ధి లభించింది కానీ అన్నీ లభించినట్లే. కానీ నువ్వు సిద్ధి పొందేవినైనా నువ్వు ఇంకెక్కడి నుంచి వెళ్ళొచ్చు అన్నాడు. ఇక్కడ భోరుము నేర్చాడైనా. నేను మంత్రం మీద ఆశంక లేదు, మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి మిమ్మల్ని విడిచిపెట్ట వెళ్ళకూడదు అని ఒక నిష్ఠ ఏర్పడింది అంతే, నాకు మరొకటి లేదు. ఆ నిష్ఠ ఉన్నప్పుడు గురువు ఏ మాట చెప్తే అదే మంత్రం. అందుకే జీవుడి యొక్క లక్షణాన్ని చూసి గురువు మందిస్తాడు. ఫలించేది నీ శ్రద్ధను అనుసరించి. ఇక్కడ ఎదురు వెంటనే ఫలించింది. వెళ్ళిపోమంటే ఏడుస్తున్నాడు. లేదయ్యా, నువ్వు శుద్ధుడు వెయ్యో, నీ అనారోగ్యాలన్నీ పోయాయి, నీ శరీరంలో పాప సంస్కారం ఇసుమంత కూడా మిగలలేదు, నువ్వు వెళ్ళు, సత్కార్యాలు చెయ్యు, జపం చేసుకో. ఒక్కటి సిద్ధొచ్చింది నేను మంత్రం మా నీకు. ఇది శాసించాడు చూడండి. ఇక్కడ గురువు దగ్గర మంత్రం తీసుకునేటప్పుడు ముందు తెలుసుకోవాలి, నిత్యం విధిగా జపిస్తాను అనే దృఢ సంకల్పం ఉంటే కానీ గురువుని అప్రోచ్ కాకండి. అదే గురువు దగ్గర మంత్రం తీసేసుకుని ఏంటి ఈ మధ్య చేస్తున్నామంటే లేదండి, పోనీ అదేం నయం, అబద్ధం ఆడలేదు, కొందరు చేస్తున్నా అని చెప్పేస్తారు. గురువు దగ్గర మంత్రం తీసుకుని చేయడం మానివేస్తే గురువు అకౌంట్లోంచి పోతూ ఉంటుంది. దానివల్ల గురుద్రోహం అనే పాతకం వస్తుంది. ఇలాంటి శిష్యుల్ని చేర్చుకోవడం వల్ల గురువుగారు తపస్సు క్షీణిస్తుంది, తెలుసుకోండి. అందుకు ఉత్తమమైన గురువు తొందరపడి శిష్యుల్ని పెంచుకోడు, మంత్రాలు ఇచ్చాడు. అంతేకాదు వాళ్ళ సిద్ధుల్ని ప్రకటించడు, వాళ్ళ గొప్పతనాలు ప్రకటించలేదు కదా వాడిని తక్కువ అనుకుని వాడికి మనం సలహాలు యాగాలు చెప్పరాదు. ఇవన్నీ తెలుసుకోవాల్సిన రహస్యాలు. ఈ కథలో ఎన్ని రహస్యాలు ఉన్నాయి.